పీటీ సార్ ఇదొక తమిళ్ మూవీ తెలుగులో డబ్ అయింది. సో లాస్ట్ మంత్ ఇది తమిళ్లో థియేటర్లో రిలీజ్ అయింది. మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ప్రజెంట్ తెలుగులో డబ్ చేసి అమెజాన్ ప్రైమ్లో అరౌండ్ 2 అవర్స్ 10 మినిట్స్ రన్ టైంతో స్ట్రీమ్ అవుతూ ఉంది. మూవీ అయితే చాలా బాగుంది. సో ప్రజెంట్ జనరేషన్లో లేడీస్ కానీ కాలేజ్కి వెళ్ళే అమ్మాయిలు కానీ సో వాళ్ళు వెళ్ళేటప్పుడు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, వాళ్ళు జరిగే హెరాస్మెంట్లు ఏంటి, అవి జరిగిన తర్వాత సొసైటీ వాళ్ళందరినీ ఎలా చూస్తుంది, సో వాటన్నిటికి ఎదుర్కొని ధైర్యంగా ఎలా నిలబడాలి, వచ్చిన ప్రాబ్లమ్స్ అన్నిటిని ఎలా ఫేస్ చేయాలి అనేది ఈ మూవీ అనమాట. సో చాలా బాగుంటుంది. ఇందులో మెయిన్ లీడ్గా హిప్ హాప్ తమీజా గారు అయితే యాక్ట్ చేశారు. సో ఆయన తెలుగు ఆడియన్స్ కూడా చాలామంది తెలుసు. యాజ్ ఏ మ్యూజిక్ డైరెక్టర్గా తెలుగు సినిమాలో A1 ఎక్స్ప్రెస్ కానీ, ధృవ కానీ, కృష్ణాజిరుద్ధం కానీ, అట్లాగే తమిళ డబ్ మూవీస్ కూడా చాలా వాటికి కంపోజ్ చేస్తున్నారు. అలాగే హీరోగా డెబ్యూట్గా మూవీస్ కూడా చేస్తున్నారు. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏమి ఉండదు కానీ సో మధ్య మధ్యలో చిన్న చిన్న హరాస్మెంట్ సీన్స్ అంటే కాలేజ్ అమ్మాయిలు ఇబ్బంది పడే విధంగా ఉంటుందన్నమాట. సో అంతకుమించి ఏముండదు. సో ఫ్యామిలీ వాచ్ అందరితో చూడొచ్చు. బేసిక్గా అందరితో చూడాల్సిన సినిమా. ఆ అమ్మాయిలు ఎలా పెరగాలి, సో బాయ్స్ అందరికీ చూపించి ఎలా వాళ్ళకి సహాయంగా నిలబడాలనే విధంగానే ఉంటుంది మూవీ కూడా. ఇక స్టోరీ విషయానికి వచ్చినట్లయితే సో దీంట్లో ట్విస్ట్లు అయితే ఉంటాయి. సో ఎవరైనా చూద్దాం అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం వీడియోని స్కిప్ చేసేయండి. లేదు వింటే చాలనుకునే వాళ్ళైతే వీడియోతో ప్రొసీడ్ అవ్వచ్చు. ఎందుకంటే దీంట్లో కొన్ని ట్విస్ట్లు ఉంటాయి. అవి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి మీరు చూసేటప్పటికంటే థ్రిల్ ఉండదు. సో థ్రిల్ కావాలనుకునే వాళ్ళైతే బేసిక్గా వీడియోని స్కిప్ చేసేస్తే బెటర్. ఇక మూవీలోకి వెళ్ళినట్టయితే స్టార్టింగ్ సీన్లో ఇద్దరు అమ్మాయిలు ఒక బిల్డింగ్ పైన గోడ మీద రాస్తూ ఉంటారనమాట. ఎందుకు ఈ ఇన్స్టిట్యూట్లో ఇది ఎవరు ప్రశ్నించారు, మేము చనిపోతేనే దీనికి సమాధానం దొరుకుతుందా అని చెప్పేసి. కట్ చేస్తే నెక్స్ట్ రోజు స్కూల్లో మార్నింగ్ పిల్లలందరూ ప్లెడ్జ్లో ఉంటారనమాట. సో అక్కడ ఇద్దరు పిల్లలు మాట్లాడుకుంటూ ఉంటారు స్పోర్ట్స్ డే క్యాన్సిల్ అవుతుందా లేదా అని చెప్పేసి. సో దాని విధంగానే స్కూల్లో టీచర్స్ అందరూ అసెంబ్ల్ అయ్యి ప్రిన్సిపల్తో చెప్తారనమాట. ఈ ఇయర్ స్పోర్ట్స్ డే వద్దు, లాస్ట్ ఇయర్ మార్క్స్ కూడా తక్కువ వచ్చింది, సో పిల్లలకి క్లాసెస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పేసి చెప్తారు. అందుకని ప్రిన్సిపల్ కూడా స్పోర్ట్స్ డేని క్యాన్సిల్ చేస్తారు. అది విన్న స్కూల్ పిల్లలు ఒక్కొక్క సెక్షన్ నుంచి ఒక్కొక్కరు ఇంటర్వెల్ అని చెప్పేసి బయటకు వచ్చేసి పైకి వెళ్తారనమాట. బిల్డింగ్ పైన ఒక మ్యాజిక్ వాల్ అనేది ఉంటుంది. సో దాని మీద చాలామంది పిల్లలు వాళ్ళకి జరగాల్సిన కోరికలన్నీ రాసి పెట్టుంటారు. సో దాని మీద రాస్తే ఖచ్చితంగా జరుగుతుంది అనేది అయితే వాళ్ళ నమ్మకం అనమాట. సో అక్కడికి వచ్చేసి అందరి ముందు స్పోర్ట్స్ డే జరగాలని రాయాలనుకుంటారు. కానీ టీచర్స్ వచ్చేసి పట్టుకుంటారు. ఆ టైంలో పీటీ సార్ అనమాట. సో మన హీరో గారు హిప్ హాప్ తమీజా గారు పీటీ సార్గా వర్క్ చేస్తుంటారు. ఆయన ఇంకా ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళేసి ఇంకా గేమ్స్ గురించి స్పోర్ట్స్ గురించి కొంచెం మాట్లాడి కన్విన్స్ చేసి మళ్ళీ స్పోర్ట్స్ డే అయితే పెట్టిస్తారు. ఇంకా అదే స్కూల్లో వర్క్ చేసే వేరే టీచర్ని హిప్ హాప్ తమీజా గారు అయితే లవ్ చేస్తూ ఉంటారనమాట. ఇంకా కట్ చేస్తే తమీజా గారి ఇంట్లో వాళ్ళ అమ్మగారు హీరోకి సంబంధాలు చూస్తూ ఉంటుంది. సో కొన్ని జాతకాలని వాళ్ళ పూజారికి ఇచ్చి పంపిస్తుంది అనమాట. ఆయన చెక్ చేసి ఒకటి కూడా సెట్ కాలేదని చెప్తాడు. అప్పటికి ఒక 50-60 సంబంధాలు జాతకాలు చూస్తుంది కానీ ఏది సెట్ కాదు. సో హీరోకి ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే చిన్నప్పుడు పుట్టినప్పుడు జాతకం చూపించినప్పుడు ఇతని జాతకంలో ఒక గండం ఉంది. సో అందుకని పెళ్ళయ్యేంత వరకు అతన్ని ఎక్కడికి ఒంటరిగా బయటికి పంపొద్దు, ఏ అంటే ఇబ్బందుల్లోనూ ఏ గొడవలోనూ తలదూర్చొద్దని చెప్పొద్దు అంటాడు. ఒకవేళ జరిగితే తనకి చనిపోవడం లేదా అమ్మ నాన్నకి దూరం అయిపోవడం ఏదో జరుగుతుంది అన్నట్టుగా చెప్తాడనమాట. అందుకని హీరో వాళ్ళమ్మ హీరోని ఎప్పుడు బయటికి పంపిదు. ఎప్పుడు కాలేజ్ అయిపోయిన తర్వాత ఇంటికి రావడం, ఇంటి నుంచి కాలేజ్ అయిపోవడం, ఇదే టైం టేబుల్ అనమాట. అలా ఉండగా వాళ్ళ ఇంటి ఎదురుగా ఒక ఫ్యామిలీ ఉంటుంది. అందులో నందిని ఒక అమ్మాయి ఉంటుంది. తనే అనికా సురేంద్రన్ అనమాట. సో ఇందులో నందిని క్యారెక్టర్. సో తను కాలేజ్కి వెళ్ళేటప్పుడు హడావుడిగా టైం అయిపోతుంది కదా అని హీరోని డ్రాప్ చేయమంటుంది. సో అన్నయ్య వదలమని చెప్పంగానే తను కూడా వెళ్తాడనమాట. సో తను చదివే కాలేజు, హీరో వర్క్ చేసే స్కూలు అంతా ఒకటే ఇన్స్టిట్యూట్ అనమాట. సో పక్క పక్కనే ఉంటుంది. అలా స్కూల్కి వెళ్ళిన హీరో ఒకసారి చైర్మన్ పిలుస్తాడని చెప్పి వాళ్ళ సెక్యూరిటీ వచ్చి పిలుస్తాడు. సో భయంగా వెళ్తాడనమాట ఏం జరిగిందని. అక్కడికి వెళ్ళిన తర్వాత తన చెల్లెలు అంటే ఇంటి ఎదురుగా ఉండే అమ్మాయి నందిని అక్కడ ఉంటుంది వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు. ఎందుకు ఇక్కడికి వచ్చామంటే వాళ్ళ కల్చరల్ ఈవెంట్స్ కోసం చీఫ్ గెస్ట్గా పిలుద్దామని చెప్పేసి వచ్చామని చెప్తుంది. ఆ టైంలో ఆ క్యాబిన్ బయట కొంతమంది సెక్యూరిటీగా ఉంటారు. అంటే వర్క్ చేసే టేబుల్ వర్క్ చేసుకునే ఇద్దరు లేడీస్. వాళ్ళల్లో ఒకరు కోపంగా బయటకు వచ్చి ఈ నందిని గ్యాంగ్లో ఉండే ఫ్రెండ్స్లో ఒక అమ్మాయి కొంచెం డ్రెస్ కిందకేస్తుంది. అది చూసి కోపం వచ్చి గట్టిగా అరుస్తుంది, కాలేజీకి సరిగ్గా అలాగే డ్రెస్సులు వేసుకొని రావాలా, ఇట్లా డ్రెస్ వేసుకొని బయటికి వెళ్ళొచ్చు కదా, ఇక్కడ ఎందుకు వస్తుందని చెప్పేసి దాన్ని పంపించేస్తుంది. సో అది విని అందరూ షాక్ అయిపోతారనమాట. ఇంకా హీరో గారిని లోపలికి పిలవగానే హీరో లోపలికి వెళ్తాడు. సో బిల్డింగ్ మీద ఉండే మ్యాజిక్ వాల్ గురించి ఎవరో ఫోటోగ్రాఫర్ ఫోటో తీసి న్యూస్ ఫ్రంట్ పేజీలో వేస్తాడు. అది చూసి చైర్మన్ గారిని పిలుస్తారనమాట. సో ఇది చేసింది నువ్వే కదా, ఈ మ్యాజిక్ వాల్ క్రియేట్ చేసింది నువ్వే కదా, నీకు ఈ ఐడియా ఎలా వచ్చింది, దీనివల్ల మనకు ఇన్స్టిట్యూట్కి గొప్ప పేరు వచ్చింది, నెక్స్ట్ ఇయర్ కౌంటింగ్ కూడా బాగా పెరుగుతుంది, చాలామంది పిల్లలు జాయిన్ అవ్వాలనుకుంటున్నారు మన కాలేజీలో అని చెప్తాడు. సో దానికి రీజన్గా ఏం చెప్తాడంటే చాలామంది పిల్లలు
వాళ్ళ ఇంట్లోనో వాళ్ళ ఫ్రెండ్స్తోనో చెప్పాలనుకుంటారు. ఇంకా ఎక్కువ మంది వాళ్ళలో వాళ్ళే దాచుకునేసి మెంటల్‌గా చాలామంది డిసార్డర్ వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. సో, అట్లాంటి ఇబ్బందులు ఎవరు పడకుండా వాళ్ళు చెప్పాలనుకునేది ఏదో నమ్మకం విధంగా గోడ మీదన రాసుకుంటారు. రాసేటప్పుడు వాళ్ళకి కాన్ఫిడెన్స్ వస్తుందని తను చెప్తాడనమాట. దానికి చైర్మన్ కూడా ఇంప్రెస్ అవుతాడు. సరే అని చెప్పి తనని అభినందించేసి పంపించేస్తాడు. తర్వాత ఒకరోజు నైట్ హీరో ఇంట్లో టీవీ చూస్తుండగా ఎదురింటి ఆయన వస్తాడనమాట. వాళ్ళ కూతురు నందిని కనిపించట్లేదు. కాలేజీకి ఫోన్ చేస్తే వెళ్ళిపోయిందని చెప్పారు. ఇంకా ఇంటికి రాలేదు, ఏమైపోయిందా అని చెప్పి. సో, ఆ తర్వాత అందరూ వెతకడానికి వెళ్తారనమాట. అట్లా వెతుకుతున్నప్పుడు మధ్యలో ఒకసారి ఫోన్ వస్తుంది తన ఇంటికి వచ్చేసిందని. సో, ఇంటికి వచ్చి చూసేటప్పటికి తనేంటంటే కొంచెం మోడర్న్ డ్రెస్ వేసుకొని వెళ్తుంది. వెస్ట్రన్ డ్రెస్, కల్చరల్ యాక్టివిటీస్ కాబట్టి. సో, తన పైన షోల్డర్ దగ్గర డ్రెస్ చినిగుంటుంది. ఘాట్లు కూడా ఉంటాయి. ఎవరో నలుగురు అబ్బాయిలు తనని హెరాస్ చేస్తుంటారనమాట. సో, తను తప్పించుకొని వచ్చేసుంటుంది. ఆ విషయం మీద పోలీస్ కంప్లెయింట్ ఇద్దామని చెప్పేసి వాళ్ళ అమ్మని, వాళ్ళ నాన్న అడిగినా కూడా ఈ విషయం ఇక్కడితో వదిలేసి బయట ఎవరికైనా తెలిస్తే బాగుండదు. తప్పుగా చూస్తారు, మందే తప్పు అంటారని చెప్పేసి తను గట్టిగా తిడతారనమాట. దానికి తను చాలా డిప్రెస్ అవుతుంది. తనేం తప్పు చేయకపోయినా కూడా ఎందుకు తను అరుస్తున్నారని చెప్పేసి. మార్నింగ్ హీరో నిద్రలేసేటప్పటికి వాళ్ళ అమ్మ కూడా అనుకుంటూ ఉంటుంది తన గురించి జాలి పడదు. కాలనీలో కూడా చాలామంది తప్పుగా అనుకుంటున్నారు. తను కొన్ని రోజులు బయటికి రాలేదేమో అని. అది విని హీరో కోపం వస్తుంది. తనేం తప్పు చేయలేదు కదా! ఎందుకు తను బయటికి రావడానికి భయపడాలి అని. కానీ ఇక్కడ అలాగే ఉంటుంది. నువ్వు వెళ్ళి రెడీ అవ్వు అని చెప్పి పంపించేస్తుంది. హీరో మేడ మీదకెళ్ళి ఫ్రెష్ అవుతున్నప్పుడు ఎదురింటి సాయి చూస్తాడు. ఆ ఇంటి ఖాళీగా ఉంటుందన్నమాట. రోజు వచ్చే అమ్మాయి ఈరోజు వస్తుందా లేదా అని చెప్పి. అనుకోకుండా ఆ అమ్మాయి రెడీ అయ్యి వాళ్ళ తమ్ముడిని తీసుకొని బయటకు వస్తుంది కాలేజీకి వెళ్ళడానికి. సో, బయటికి రాగానే హీరో కనిపిస్తాడనమాట. సో, తన ధైర్యాన్ని చూసుకొని హీరో నవ్వుతాడు. తనని నవ్వాడని చెప్పేసి తను కూడా కొంచెం కాన్ఫిడెన్స్‌గా తెచ్చుకొని తను నడుచుకుంటూ వెళ్ళిపోతుందనమాట. తర్వాత హీరోయిన్ ఆఫీస్ స్టాఫ్ దగ్గర కూర్చొని న్యూస్ పేపర్ చూస్తుండగా మ్యాజిక్ వాల్ ఫోటో చూస్తుంది. దాంట్లో ఎక్కడో ఒక సెంటెన్సెస్ తను చూసి హడావిడిగా పైకెళ్తుంది. హీరోయిన్ కూడా పైకి పిలుస్తుంది. సో, అక్కడ ఒక లైన్ రాసుంటుంది. ఈ ఇన్‌స్టిట్యూట్‌లో ఎవరు దీన్ని ప్రశ్నించరు ఎందుకోనని. అది హీరో చూసి ఎవరో స్కూల్ పిల్లలు రాసుంటారంటాడు. కానీ ఇక్కడ స్కూల్‌లో ఇన్‌స్టిట్యూట్ అని ఎవరు వాడరు. పక్క కాలేజీలో చదివే అమ్మాయిలు ఎవరు కొంతమంది ఈవినింగ్ వచ్చేసి రాసేసి వెళ్తున్నారని అయితే వాచ్‌మ్యాన్ చెప్పాడని చెప్తుంది. ఇంకా హీరో దాని గురించి కూడా మాట్లాడుతూ అక్కడ సడెన్‌గా హీరోయిన్ పేరు చూసి సో, అనుకోకుండా తను ప్రపోజ్ చేయడం, ఎప్పటినుంచో తను కూడా లవ్ చేస్తున్నానని చెప్పడం. సో, అక్కడ హీరో హీరోయిన్‌కి లవ్ సెట్ అవుతుంది. సో, ఇంకా హీరోయిన్ వాళ్ళ నాన్నకి కూడా చూపిద్దామని చెప్పేసి ఇంటికి తీసుకెళ్తారనమాట. తనేంటంటే క్రిమినల్ లాయర్ వాళ్ళ నాన్న. అక్కడికెళ్ళేటప్పటికి చాలామంది సెటిల్మెంట్ కోసం వచ్చుంటారు గానీ హీరో భయపడతాడు. కానీ హీరోయిన్ వాళ్ళ నాన్న చాలా సాఫ్ట్‌గా మాట్లాడి నా కూతురికి నచ్చితే ఓకే అని చెప్పేసి వాళ్ళకి పర్మిషన్ ఇచ్చేస్తాడు. ఇప్పుడు హీరో వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి హీరోయిన్ వాళ్ళ నాన్నకి ఇస్తే సో, మా అబ్బాయి నచ్చాడు అంటే నచ్చలేదు ఎంక్వైరీ చేశాను. తను ఏ గొడవలకు కూడా పోడు. అట్లాంటిది నా కూతురికి ఏమైనా ఆపదొస్తే ఎలాగా? ఎప్పటికైనా నేనే రావాలి. నా కూతురు కదా తప్పదు నేను చూసుకుంటాను. మా అమ్మాయికి నచ్చిందని ఒక్క కారణంతో ఒప్పుకుంటున్నాను అని చెప్పేసి ఒప్పుకుంటాడు. సో, ఆ స్టేట్మెంట్ ఎందుకో హీరో వాళ్ళ నాన్నకు కూడా నచ్చదనమాట. ఇంకా హీరో వాళ్ళ అమ్మ, హీరో వాళ్ళ నాన్న ఇద్దరు కలిసి జాతకాలు తీసుకొని వాళ్ళ పూజారి దగ్గరికెళ్తాడు. సో, అతనేంటంటే ఈ 2 అస్సల కలవలేదు. పెళ్లి జరిగితే మాత్రం ఖచ్చితంగా ఆపద ఏదో ఒకటి జరుగుతాదని అయితే చెప్తాడు. సో, అదే టైంలో నందినిని ఎవరైతే హరాస్ చేస్తుంటారో వాళ్ళు తన వీడియోని అప్‌లోడ్ చేస్తారనమాట. అది ఇంటర్నెట్‌లో బాగా వైరల్ అయిపోతుంది. ఆ నెక్స్ట్ డేనే హీరోయిన్ వాళ్ళ నాన్న హీరో వాళ్ళ ఇంటికొస్తాడు. సో, అందరం మాట్లాడుకొని ఆ నెక్స్ట్ డేనే నిశ్చితార్థం పెట్టుకుందామని ఫిక్స్ చేస్తారనమాట. సో, దానికోసం అని చెప్పేసి షాపింగ్‌లు కూడా చేస్తుంటారు. ఆ పక్క రోజు షాపింగ్ చేసుకొని వచ్చేటప్పుడు ఈవినింగ్ నందిని కాలేజీలోకి వెళ్ళడం చూస్తారనమాట హీరో, హీరోయిన్. తనేంటి ఈ టైంలో వెళ్తుందని చెప్పేసి లోపలికెళ్ళేటప్పటికి తను బిల్డింగ్ ఎక్కేసి దూకడానికి రెడీగా ఉంటుంది. సో, అప్పుడు వెళ్ళేసి వాళ్ళని కాపాడతారు. అసలు ఏం జరిగింది? ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పి. అప్పుడు తను పడుతున్న బాధ గురించి అయితే చెప్తది. కాలనీలో కూడా అందరూ తనదే తప్పు అంటున్నారు. ఎవరు పట్టించుకోవట్లేదు. చిన్నప్పటి నుంచి పుట్టి, ఆడుకొని పెరిగిన తెలిసిన వాళ్ళు కూడా తనదే తప్పని మాట్లాడుతున్నారు. చివరికి తను చేయి పట్టుకున్న తమ్ముడు కూడా ఈరోజు వదిలేశాడు అందరూ విన్న మాటలకి. ఇదంతా విన్న హీరో, హీరోయిన్ తనని చూసి బాధపడి తనకి కొంచెం ధైర్యం చెప్తారనమాట. వాళ్ళెవరో ఏదో అన్నారని చెప్పి చనిపోవడం ఎందుకు? ఇది సొల్యూషన్ కాదు కదా! నువ్వు ధైర్యంగా ఉండు. నీకేమన్నా అయితే నేనున్నానని చెప్పి గుర్తుపెట్టుకో. నీకేం కాదని చెప్పేసి తన గుర్తుగా తనకుండే బ్రాస్లెట్ తీసి తనకిస్తాడు నందినికి. ఇంకా వెళ్ళిపోతారు. నెక్స్ట్ రోజు మార్నింగు అందరూ రెడీ అవుతూ ఉంటారు. హీరో, హీరోయిన్ ఎంగేజ్‌మెంట్ కోసం. ఇంకా అందరూ డ్రెస్అప్ అయిపోయి బయటికెళ్దాం అనే టైంకి ఎదురుగా నందిని వాళ్ళ నాన్నగారు ఇంటి బయట హడావిడిగా ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. సో, అది విన్న హీరో ఏం జరిగిందని చెప్పేసి తన దగ్గరికెళ్తాడు. సో, తను పక్కకు తీసుకెళ్ళి ఎవరో ఫోన్ చేసి ఏదో అడుగుతున్నారు కొంచెం అడగండయ్యా అని చెప్తాడనమాట. ఫోన్ తీసుకున్న తర్వాత అవతల కానిస్టేబుల్ మాట్లాడతాడు. సో, ఎవరో ఇక్కడ అమ్మాయి నదిలో దొరికింది ఒక శవము. తన జోబీలో రత్నం అని రాసిపెట్టి నంబర్ ఉంది. సో, అందుకే ఫోన్ చేశాము. వచ్చి చెక్ చేసుకోండి అని అయితే చెప్తాడు. సో, నందిని వాళ్ళ నాన్న వచ్చి మా అమ్మాయి కాదు, మా అమ్మాయి కాదు అన్నట్టుగా ఉంటాడనమాట. కానీ హీరో ఒకసారి వెళ్లి చూసొద్దాం, కన్ఫర్మ్ చేద్దాం అన్నట్టుగా చెప్పి తీసుకెళ్తాడు.
అక్కడికి వెళ్ళిన తర్వాత భయపడుతూనే హీరో కూడా వెళ్తాడు. సో వాళ్ళ నాన్న చూసి ఏడుస్తూ ఉంటాడనమాట. హీరో కూడా చూసి గుర్తుపడతాడు. ఇంకా ముందు రోజు రాత్రి తన చేతికి ఇచ్చిన బ్రాస్లెట్ చూస్తాడనమాట తనే అని. ఇంకా అక్కడ నది దగ్గర ఉండే ఒక వ్యక్తి అక్కడ ఒక లెటర్ దొరికింది, అందులో ఏం రాసింది అని అడుగుతాడు హీరోని. లెటర్ రాసిందా, లెటర్ ఎక్కడ ఉంది అని హీరో షాకింగ్గా అడుగుతాడు. సో లెటర్ కానిస్టేబుల్ దగ్గర ఉందని చూపిస్తాడు. అక్కడికి వెళ్తే అతను వేరే ఆయనకి ఇచ్చాడని చెప్తాడు. అక్కడికి వెళ్తే ఆయన ఎస్ఐకి ఇచ్చానని చెప్తాడు. ఎస్ఐ దగ్గరికి వెళ్తే నా దగ్గర అసలు లెటర్ రాలేదు, ఇక్కడ ఏం దొరకలేదు అని చెప్తాడు. సరే అని చెప్పి వెనక్కి వస్తున్నప్పుడు ఒక కానిస్టేబుల్ లెటర్ జేబులో పెట్టుకోవడం చూస్తాడనమాట హీరో. అతను ఫాలో అవుతూ వెళ్తాడు. అదే టైంకి హీరో రిలేటివ్ వచ్చి నిశ్చితార్థం టైం అవుతుంది రండి అంటాడు. కానీ ఆ బండి తీసుకొని తను కూడా తీసుకొని కానిస్టేబుల్ని ఫాలో అవుతాడు. అతను నేరుగా వాళ్ళ కాలేజ్కి వెళ్తాడు. కాలేజ్కి వెళ్ళిన తర్వాత అక్కడ చైర్మన్ ఉంటాడనమాట. చైర్మన్కి క్యాబిన్లోకి వెళ్తాడు. ఇంకా హీరో లోపలికి వెళ్తున్నప్పుడు క్యాబిన్లోంచి కానిస్టేబుల్ బయటకు వచ్చి డబ్బులు కవర్ తీసుకొని వస్తుంటాడు అనమాట. ఇంకా హీరో నేరుగా చైర్మన్ క్యాబిన్లోకి వెళ్ళిపోయి కానిస్టేబుల్ ఎందుకు వచ్చాడు, మీరు ఎందుకు డబ్బులు ఇచ్చారని చెప్పేసి అడుగుతాడు. సో చైర్మన్ నార్మల్గా మాట్లాడుతూ ఉంటాడు అనమాట. అది కాదు ఇది కాదు వేరేదేదో అని చెప్పి. లేదు నందిని చనిపోయింది, తన దగ్గర ఉండే లెటర్ ఇక్కడ తీసుకొచ్చాడు, అందుకే మీరు డబ్బులు ఇచ్చారు, మీరు ఎందుకు ఇచ్చారు అసలు ఆ లెటర్కి డబ్బులు అనేసి నిలదీస్తుంటాడు. దానికి చైర్మన్ దగ్గర ఉండే అసిస్టెంట్ గట్టిగా అరుస్తుంటాడు అనమాట. దానికి చైర్మన్ ఆపి ఇంక వీడు తగ్గట్టేది కదని చెప్పి వార్నింగ్ ఇస్తాడు. అవును ఇచ్చాడు, లెటర్ నా దగ్గర ఉంది, దానికి డబ్బులు ఇచ్చాను, ఏం చేస్తామని చెప్పేసి హీరో ముందే లెటర్ని కాల్ చేస్తాడు. ఇంకా వేరే సార్ వచ్చి హీరోని బయటికి తీసుకెళ్ళిపోతాడు. ఎందుకు సార్ ఎంత గొడవలు, బయటికి వెళ్ళిపోదాం అని చెప్పి. సో ఇంకా బయటకు వచ్చిన తర్వాత నందిని చనిపోవడం, ముందు రోజు తనకి బ్రాస్లెట్ ఇవ్వడం, ఒక అన్నగా తోడుంటానని చెప్పడం, ఇవన్నీ గుర్తొచ్చి కోపం వచ్చి మళ్ళీ లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళి చైర్మన్ ఒక 2-3 దెబ్బలేస్తాడు. సో ఇంకా సెక్యూరిటీ అందరూ వచ్చేసి తనని తీసుకొని బయటికి లాక్కెళ్ళిపోతారు. ఇంకా నిశ్చితార్థం కూడా ఆగిపోయిందని వాళ్ళ అమ్మ అరుస్తూ ఉంటుంది. అనవసరంగా గొడవలకి ఎందుకు వెళ్తున్నాం అని చెప్పి. కానీ హీరోయిన్ వాళ్ళ నాన్న మాత్రం మెచ్చుకుంటాడు. సో ఎవరో తెలియని ఎదురింటి అమ్మాయి కోసం ఎంత చేస్తున్నావు, నా కూతురికి ఇంకెంత చేస్తాడు, నీకు నచ్చింది చెయ్యి, నీ వెనక నేను ఉంటానైతే చెప్తాడు. ఇంకా మాట్లాడుకుంటూ వాళ్ళు బయటికి వెళ్ళిపోయేటప్పుడు సడన్గా చైర్మన్ వస్తాడనమాట. సో వాళ్ళ ఇంటి ఎదురుగా నందిని చనిపోయింది కదా, వాళ్ళని పరామర్శించడానికి. అలా వచ్చినప్పుడు చైర్మన్ కార్లోనే ఉంటాడు. అతని అసిస్టెంట్ ఇంకా పోలీసులు మాత్రం లోపలికి వెళ్తారనమాట. వెళ్ళి నందిని వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ ఉంటారు. సో చైర్మన్ గారు డబ్బులు ఇవ్వమన్నారని చెప్పేసి 2 లక్షలు ఇస్తాడు. కానీ అతను తీసుకోడు. అతని రెండో కూతురికైతే పిలిచి డబ్బులు ఇస్తాడు. నెక్స్ట్ తన కూతురు కాలేజీకి వచ్చేటప్పటికి ఏ ఫీజు లేకుండా ఫ్రీగా చదువుకోమని అయితే చెప్తాడనమాట. ఇంకా చైర్మన్ తిరిగి వెళ్ళేటప్పుడు వాళ్ళ అసిస్టెంట్ కూడా చెప్తాడు. సో హీరో దగ్గరికి రౌడీలు పంపిస్తున్నామని చెప్పి. అదే టైంలో కొంతమంది రౌడీలు అయితే హీరో దగ్గరికి వచ్చి కావాలని గొడవ పెట్టుకుంటారు. ఇంకా హీరో కొట్టి తెరవేశాడనమాట. అది చూసి నందిని వాళ్ళ నాన్న ఇదంతా వాడే చేపిస్తాడని చెప్పి తెలిసి చైర్మన్ దగ్గరికి వెళ్ళి అయితే డబ్బులు తిరిగి ఇచ్చేసి వార్నింగ్ ఇస్తాడు. ఆ తర్వాత ఆ రోజు రాత్రి పోలీస్ స్టేషన్కి వెళ్ళి చైర్మన్ మీదే కంప్లైంట్ ఇస్తాడు. కానీ ఆ పోలీసు చైర్మన్ మనిషి కాబట్టి కంప్లైంట్ తీసుకోడు. సో 10 నిమిషాలు కూర్చోమని చెప్పేసి బయటికి వెళ్ళి వాళ్ళకి ఫోన్ చేస్తాడు. అతని అసిస్టెంట్ లిఫ్ట్ చేసి వాడిని ఉదయం దాకా స్టేషన్లోనే పెట్టు, వాడిని ఎత్తుకుంటూ ఇంకొకటి వస్తాడు పీటీ సారు, వాళ్ళిద్దరిని కూడా లోపలే పెట్టు, రేపు మార్నింగ్ వచ్చాక చూద్దామని చెప్పేసి అంటాడనమాట. సో పోలీసు ఇంకా మార్నింగ్ తిరిగి వస్తాడు. వచ్చిన తర్వాత వాళ్ళ నాన్న కేసు తీసుకోండి అంటే ఆయన తీసుకోము అని చెప్తాడనమాట. అప్పుడు హీరో ఎంటర్ అయ్యి వీళ్ళెవరు మన కేసులు తీసుకోరు, వీళ్ళందరూ డబ్బున్న వాళ్ళ మాట ఇంటైనా లొంగతారని చెప్పేసి చెప్తాడు. దానికి పోలీస్ కోపం వచ్చి హీరోని లోపలేస్తాడు. ఇంకా హీరోని వాళ్ళ నందిని వాళ్ళ నాని ఇద్దరిని లోపల పెడతారనమాట. అప్పుడు చైర్మన్ స్టేషన్కి వస్తాడు. స్టేషన్కి వచ్చి ఇంకా హీరోతో కొంచెం రూడ్గా మాట్లాడి తన్ని చంపారన్నట్టుగా మాట్లాడతాడు. అప్పుడు హీరో నార్మల్గా టైం 8 అయిందా అంటాడు. 8 అయింది అవ్వగానే ఇంకప్పుడు బయట మీడియా కాలేజీలు అందరూ వచ్చేస్తుంటారనమాట. సో హీరో ఏం చేస్తుంటాడంటే ముందు రోజు స్టేషన్కి వచ్చేటప్పుడే సీఎం సెల్లో చైర్మన్ మీద కంప్లైంట్ ఇస్తాడు. సో నందిని అనే అమ్మాయి అరెస్ట్ చేసి చనిపోయింది, దానికి కారణం చైర్మనే చంపేశాడని చెప్పి మర్డర్ కేసు పెడతాడు. అది విని అందరూ షాక్ అవుతారనమాట. సో మొత్తం ఊర్లో అందరూ న్యూస్ అంతా బాగా స్ప్రెడ్ అయిపోద్ది, వైరల్ అయిపోద్ది. మీడియా అందరూ ఇంకా చైర్మన్ దగ్గరికి వచ్చేసి కూడా మాట్లాడడానికి ట్రై చేసినా కూడా తప్పించుకొని పారిపోతాడు. ఇంకా అది కోర్టులోకి వెళ్తాదనమాట. సో నందిని తరపున హీరోయిన్ వాళ్ళ నాన్న క్రిమినల్ లాయర్ ఫేమస్ ఆయన వస్తాడనమాట. కానీ చైర్మన్ తన తరపున సుప్రీంకోర్టు లాయర్ని అయితే తీసుకొస్తాడు. సో ఇప్పటి వరకు ఆమె హిస్టరీలో ఒక్క కేసు కూడా ఓడిపోలేదనమాట. అందుకని చెప్పేసి ఆ కేసు చాలా బీభత్సంగా పబ్లిష్ అవుతుంది, అంటే బాగా వైరల్ అవుతుంది పబ్లిక్లో. సో చాలామందికి అటెన్షన్ వస్తుంది ఆ కేసులో ఏం జరుగుతుందని చెప్పి. ఇంకా ఫస్ట్ హీరింగ్లో జడ్జి రాగానే అందరు లేచి నించుంటారు. ఇంకా వీళ్ళ తరపున వీళ్ళు, వాళ్ళ తరపున వాళ్ళు అందరూ మాట్లాడతారనమాట. సో యాజ్ యూజువల్గా చైర్మన్ తరపున ఉండే లాయర్ ఇదంతా ఫేక్, తను ఏదో హరాస్మెంట్ చేసిన వీడియో పబ్లిక్ అవడం వల్ల తను భరించలేక చనిపోయింది, సూసైడ్ చేసుకుని అయితే చెప్తాడు. కానీ ఇటుపక్క లాయర్ వచ్చేసి లేదు తను చనిపోలేదు, తను చంపేశారు, సో చైర్మన్ చేతుల్లోనే చనిపోయింది అన్నట్టుగా ఏదో మాట్లాడుతూ ఉంటాడనమాట.
దానికి చైర్మన్ తరపు లాయరు సో వాళ్ళెవ్వరు కూడా ఆ రోజు క్యాబిన్‌లోకి రాలేదు. సీసీటీవీ కెమెరాలో కూడా ఎక్కడా లేదని చెప్పేసి ఏదో డిలీట్ చేసిన వీడియో చూపిస్తారు. సో రుజువులు ఏమి కనపడవనమాట. సో దానికని చెప్పేసి నందిని తరపు లాయరు టైం అడగంగానే సో జడ్జి 2 డేస్ టైం ఇస్తాడు. ఆ తర్వాత నెక్స్ట్ హియరింగ్‌లో వాళ్ళు మాడిఫై చేసిన వీడియో తీసేసి ఒరిజినల్ వీడియో చూపిస్తారు. ఇంకా కానిస్టేబుల్ వచ్చినట్లుగా అయితే వీడియో ఉంటుంది. అక్కడ చెప్పిన కానిస్టేబుల్ గానీ, ఇంకా ఇద్దరు ముగ్గురు సాక్షులు గానీ అబద్ధం అని తేలి సో వాళ్ళని అడుగుతాడనమాట. ఈసారి చైర్మన్ తరపున లాయర్ 2 డేస్ టైం అడుగుతుంది. ఆ తర్వాత లాయర్ కోపంగా చైర్మన్ సెక్రటరీ దగ్గరికెళ్ళేసి మిమ్మల్ని ఆల్రెడీ జరిగిందో చెప్పన్నాను కదా! ఎందుకు చెప్పట్లేదంటే జరిగిందంతా చెప్పేసాము. బేసిక్‌గా లెటర్‌లో ఏముందో ఎవరికీ తెలీదు. సో అది మన చేత చెప్పించడానికి వాళ్ళు కావాలని చేస్తున్నారైతే చెప్తాడు. సో ఈసారి లాయర్ బాగా ఆలోచించి నెక్స్ట్ హియరింగ్‌లో ఒక ముగ్గురిని తీసుకొచ్చి వాళ్ళే ముగ్గురు చంపేసారని చెప్పేసి స్వయంగా సరెండర్ అయ్యేటట్టుగా చేస్తుందనమాట. తనకి చాలామంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పి, చాలామందితో తిరిగిందని చెప్పేసి, ఈ విషయం వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్‌కి తెలిసి వాళ్ళే ప్లాన్ చేసి చంపేస్తారని చెప్పేసి ఒక కథ కూడా సృష్టిస్తారు. దానికి నందిని వాళ్ళ నాన్న చాలా బాధపడుతుంటారనమాట. ఇదంతా ఎందుకు అనవసరంగా కేసు పెట్టామన్నట్టుగా. ఆ తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత జడ్జిమెంట్ ఇస్తామని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఆ బ్రేక్‌లో హీరో వాళ్ళ నాన్న వచ్చేసి చాలా బాధపడుతూ ఉంటాడు. సో ఇంతవరకు మీరు హెల్ప్ చేసిన దానికి థ్యాంక్స్ అని చెప్పి వెళ్ళిపోతాడు. జడ్జి వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళ నాన్న ఒప్పేసుకుంటాడు. సో నా కూతురే తిరుగుతుంటే నేనే చూశాను. నాకు రెండో కూతురు కూడా ఉంది. ఇంక దీన్ని సాగదీయకుండా ఏదో తీర్పు ఇచ్చేసేయండి. నా వల్ల కాదు అన్నట్టుగా చెప్తుంటాడనమాట. ఇంకప్పుడు జడ్జిమెంట్ ఇచ్చే టైంలో హీరో చేయలేపుతాడు. తను బోన్‌లోకి వచ్చేసి నేను కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను అయితే చెప్తాడు. సో చైర్మన్ అడగడానికి ఏం లేదు ఇంకా అని వాళ్ళ లాయర్ గట్టిగా అరుస్తుంది. సో అడగాల్సిన చైర్మన్‌ని కాదు నందిని వాళ్ళ అమ్మ నాన్న అయితే చెప్తాడు. సో ఇంకా వాళ్ళని అడుగుతాడనమాట. తను హెరాస్ చేసిన వచ్చిన రోజు మీరు ఏం చెప్పారు? సర్దుకోమని చెప్పారు. ఇట్లా ఎంతమంది ఇబ్బందులు పడుతుంటారు. ఒక్కసారన్నా ధైర్యం చెప్పొచ్చు కదా అన్నట్టుగా మాట్లాడతాడు. ఆ టైంలో ఇంకా తను హెరాస్ జరుగుతున్నాను కదా అని చెప్పేసి ఇంట్లో కూడా ఒప్పుకోవట్లేదు కదా! మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరేం చెప్పారని చెప్పి చైర్మన్ అడుగుతాడు. చైర్మన్ ఏం చేస్తాడంటే నేను జాగ్రత్తగా ఉండమని చెప్పి పంపించేసానైతే చెప్తాడు. మీరు చెప్పింది ఇది కాదు అసలేం జరిగిందని చెప్పేసి ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్తుంది. సో ఆ రోజు నందిని చనిపోబోతున్న టైంలో బిల్డింగ్ మీదకి వెళ్ళినప్పుడు తను హీరోయిన్‌కి ఇంకొక విషయం కూడా చెప్తుంది. సో కాలేజీలో టీచర్స్ కూడా తన బ్యాడ్ నేమ్ వల్ల కాలేజ్‌కి, స్కూల్‌కి వస్తుంది. తను టీసీ ఇచ్చి పంపించాలని చెప్పేసి ఒక డెసిషన్ తీసుకుంటారు. దాని గురించి మాట్లాడడానికి చైర్మన్ దగ్గరికి వెళ్తుంది నందిని. ఇప్పుడు చైర్మన్ నేనేం చేయలేను అందరూ డెసిషన్ తీసుకున్నారని చెప్తాడు. సో దానికి నందిని ఏడుస్తూ ఉంటుంది. ఏం కాదమ్మా వచ్చి కూర్చో అని చెప్పేసి తన మీద చేతులేయడం, భుజం మీద, నడుము మీద చేతులేయడం మిస్‌బిహేవ్ చేస్తాడు. సో దానికి షాక్ వచ్చి సడెన్‌గా పైకి లేచేస్తుంది నందిని. ఇంకా చూస్తూ ఉండగానే బయటికి వెళ్ళిపోతుంది. ఆ విషయం తెలిసి బాగా ఏడ్చేస్తుందనమాట. ఆ విషయం హీరోయిన్‌కి చెప్పంగానే వాళ్ళిద్దరూ చాలా బాధపడతారు. ఇదే విషయాన్ని తన లెటర్‌లో రాసుంటుంది. ఆ లెటర్‌లో కూడా చైర్మన్ పేరు ఉంది కాబట్టి తను లెటర్ తీసుకునేసి కానిస్టేబుల్‌కి డబ్బులు ఇచ్చానైతే చెప్తాడు. సో ఇంకా జడ్జి ఉండి మీరు చెప్పిన విషయం అయితే చాలా బాధాకరంగా ఉంది. సో ఎన్ని చెప్పినా కూడా మీరు ఫస్ట్ నుంచి ఒక్క ఎవిడెన్స్ కూడా చూపించట్లేదు. వాళ్ళు చేసింది తప్పని చెప్తున్నారు కానీ తను చేశాడని చెప్పడానికి ఒక్క ఎవిడెన్స్ కూడా చూపించట్లేదు మీరు ఫస్ట్ నుంచి. ఇక చనిపోయిన నందిని తిరిగొచ్చి చెప్తే గానీ అర్థం కాదు అన్నట్టుగా అంటాడనమాట. అప్పుడు హీరో చనిపోయిన నందిని తిరిగొస్తే మీరు నమ్ముతారా అనేది అంటాడు. అందరూ షాక్ అవుతారు. సో కట్ చేస్తే వెనకాల ఆడియన్స్‌లో ఒక ప్లేస్‌లో నందిని కూర్చొని ఉంటుంది. ఇది సినిమాలో బిగ్ ట్విస్ట్ అనమాట. సో అప్పుడు దాకా అందరూ చనిపోయిందనుకున్న నందిని అయితే బతికే ఉంటుంది. ఇప్పుడు నందిని బయటకొచ్చి బోన్‌లో నించొని జరిగిన విషయం అయితే చెప్తుంది. సో వాళ్ళ ప్లాన్ ఏంటంటే ఆ రోజు చనిపోదాం అనుకున్నప్పుడే హీరో వాడెవడో చేసిన తప్పుకి నువ్వెందుకుమా చనిపోవడం అని చెప్పేసి ఇది ఇలా జరిగితే నార్మల్‌గా వెళ్తే కేసు నిలబడదు. దీనికి వేరే రూట్ ఉందని చెప్పేసి అప్పటి నుంచి హీరో ప్లాన్ ఏస్తాడనమాట. సో ఆ ప్లాన్‌లో భాగంగానే ఆ మార్చురీలో ఉండే డాక్టరు, ఈ క్రిమినల్ లాయరు, హీరో ఇంత కథ నడిపిస్తారు. సో ఫైనల్‌గా చైర్మనే తప్పు చేశాడని తెలిసి తనకు శిక్ష పడుతుంది. సో బట్ ఇంత టైం వేస్ట్ చేసినందుకు హీరోకి, ఈ కేసుని మిస్‌లీడ్ చేసినందుకు క్రిమినల్ లాయర్‌ని కూడా సస్పెండ్ చేస్తారు 6 మంత్స్. సో హీరో కూడా 6 మంత్స్ జైలు శిక్ష పడుతుంది. కానీ బయటకొచ్చాక అందరూ అప్రిషియేట్ చేసుకుంటారు. సో నందిని కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు కాలనీలో అందరూ చప్పట్లు కొట్టి ధైర్యంగా చూస్తారనమాట. ఇక్కడితో సినిమా కంప్లీట్ అయిపోతుంది. సో ఫైనల్‌గా గైస్ మీకు రివ్యూ కానీ, ఎక్స్‌ప్లనేషన్ కానీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేసిన వాళ్ళైతే మరిన్ని మూవీస్, వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం ఎక్స్‌ప్లనేషన్ కొరకైతే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. థ్యాంక్ యూ.